మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బీరకాయ పచ్చడి, రోటి పచ్చడి, నూనె లేకుండా. ఏం చెప్పేది మామ? అంతేటవా? ఏం కలర్ఫుల్ అనిపిస్తుంది మామ? కలర్ఫుల్ కదా. మూత తీస్తున్నా. దంచు దంచు బాగా దంచు. గట్టిగా దంచినంటే మొఖం మీద పడుతుంది వచ్చి. నోట్లో ఇబ్బంది పెట్టాను కాబట్టి రోట్లో ఇబ్బంది పెట్టాను. నా నోట్లో నీళ్ళు ఉంటున్నాయి. తాతానయ్య ఆత మాటలు లేవు. మామా కొడలా ఏదో చేస్తున్నట్టున్నా. చేస్తున్నా కానీ నువ్వు ఇప్పుడు మామ వస్తే ఇది ఇప్పుడు సరైన ప్లేస్ కాదు. ఎందుకు మామ? ఎందుకంటే ఎక్కడ మామ అన్న కూడా వంగ తోట కాడ మామ అనకూడదు అని ఒక సామెత ఉంటుంది. ఎందుకంటే వంకాయ తోట కాడ, ఎందుకంటే వంకాయలు అడిగి పెట్టుకుంటామని. వంకాయ అంటే అది క్రేజీ. అయితే ఈరోజు మన వంటకు ఈ వంకాయకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు వస్తావా అని ఎదురు చూస్తూ ఈ వంకాయలు పండినాయి కదా, ఈ కోసి ఇదో ఇట్లా కోసేసి ఎండబెట్టాలి. ఎండబెట్టి ఈ విత్తనానికి వదిలేసాము ఈ వంకాయలు. ఈ వంకాయలు కోసి ఎండబెట్టాలి. ఆ పని చేసుకుంటా ఉండా. నువ్వు వచ్చావు సరే, మరి నీకు నేను రోజు మాదిరే ఈరోజు కూడా నీకు ఒక ప్రత్యేకమైన వంటకం ఏంటి అనేది నీకు అక్కడ వచ్చిన తర్వాత చెప్తా. అంత దానికి సస్పెన్స్ ముందే చెప్పడము, నువ్వు వాడికి వచ్చి అదేంది మామ, ఇదేంది మామ, అదేంది మామ అని అయిపోతుంది. నేను చెప్పలాగా ఇది అయిపోతా. సరే మనము వెళ్దాం పదా. వెళ్ళి పోయి మన వంట కార్యక్రమం మనము స్టార్ట్ చేద్దాం. మామ ఏంటి ఇంత పెద్దలా మంట పెట్టావు? ఏం చేద్దామని ఈరోజు? అంటే ఈరోజు నీకు ఒక మామూలుగా రోజు ఒక వెరైటీ వండుతున్నా, ఈరోజు కూడా ఒక వెరైటీ వంటకం వండాలని. నూనె అనే దాన్ని దగ్గరికి రానికుండా బీరకాయ పచ్చడి చేస్తాను. ఒక్కొక్క బీరకాయ ఎందుకో బీరకాయ పచ్చడి, రోటి పచ్చడి, నూనె లేకుండా ఊరికే పైన అనుకోవాలి. మరి మళ్ళీ ఈ పొట్టుతో కూడా పచ్చడి చేసుకుంటారు. పొట్టు పచ్చడి కావాలా? ఇలా ముక్కలు కోసుకోవాలి. నువ్వు పీసెస్, నేను ముక్కలు, రెండు ఒకటేలే కానీ. ఈ బీరకాయలో పచ్చిమిరపకాయలు, బీరకాయ, టమోటా, ఉల్లిగడ్డ దంచేటప్పుడు కొంచెం చింతపండు అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది. టమోటాలు చూడు ఎంత కరెక్ట్గా, దాంట్లో పండినోటి కొంచెం పండనోటి కూడా ఉన్నాయి. అయితే ఈడ నీకు ఒక విషయం చెప్తా. టమోటాను తొడిమే తీసి 4 ముక్కలు వేసుకోవాలి. కొందరు దాన్ని ప్రాణం తీసి ముక్కలు కీమా కొడతారు. అట్లా కొడితే ఉడకదు, ఇట్లా కొడితేనే ఉడుకుతుంది అని మా అక్కకు ఒక రోజు చెప్పిన. అక్క నీకు విషయం తెలుసా అన్న. ఏందిరా అనేది. టమోటా 4 ముక్కలకు వస్తేనే ఉడుకుతుంది, లేకుంటే ఉడకదక్క అన్న. నీకు ఎప్పటి నుంచి తెలుసురా అన్నది. ఈ మధ్యనే కనుక్కున్నారా అంటే, అరే ఎదవా నాకు చిన్నప్పటి నుంచి తెలుసురా అన్నది. అట్లా అంతేంటవా? ఉల్లిపాయ ఇంత ఇలా ఆవు కోసుకున్నాం అనుకో, మనం పచ్చడి కలుపుకున్నప్పుడు ఇది కూడా నోట్లో పడి కరకర అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అందుకని దీన్ని కూడా ఎక్కువ కష్టపెట్టకుండా, లేకుంటే అంటే ప్రాణం తీస్తారు అందరూ. ఈ కుండను తీసి పొయ్యి మీద పెట్టేద్దాం.
దేంట్లో అయితే మనం చాప్ చేసినామో అదే అదే డైరెక్ట్ దాంతో పెట్టాలనే ఇది చేసాము. బా ఏం కలర్ఫుల్ అనిపిస్తుంది మామ. కలర్ఫుల్ కదా. బీరకాయ, పచ్చిమిర్చి, టమోటా, టమాటా, ఉల్లిపాయ నాలుగే. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుందాం. వాటర్ నీళ్ళు అది ఉడకడానిక. మళ్ళీ నీకు కథ చెప్పాలి. ఒక ఊరికి పోయినాం. ఊరికి పోతే ఆ ఊర్లో నా నీళ్ళు తాగన్నా అనేది ఆమె. అంటే తాగొచ్చినమ్మా అంటే అన్న ఈ వాటర్ నీళ్ళు తాగన్నా అనేది. అంటే ఆమె ఉద్దేశం ఏంది, ఇది మినరల్ వాటరు, మామూలు నీళ్ళు కాదు తాగన్నా అనేది. వాటర్ నీళ్ళకి వచ్చిన తిప్పలయ్యి. ఇప్పుడు కూడా నువ్వు నీళ్ళు అన్నావు, నేను నీళ్ళు అన్నా, నువ్వు వాటర్. అందుకని అది గుర్తొచ్చింది. మామ నేను ఉడకడానికి పోయాలని అడిగిన. అవునా. క్యా ఉడుకుతా హేరే. ఏమైనా ఉడుకుతుందా అది? బ్రహ్మాండం ఉడుకుతుంది. మంచిగా ఉడుకుతున్నాయి. ఇంకొంచెం ఉడకాలి. టమాటా కొంచెం మెత్తబడాలి. అంటే నీళ్ళని ఇంకిపోవాలా? నీళ్ళు కొన్ని ఇంకిపోతే, అంటే నీళ్ళు పడేయకూడదు కదా, మళ్ళీ రూల్ ఉంది కదా, నీళ్ళు పడేయకూడదు అని రూల్. కలర్ కూడా చేంజ్ అయింది మరి అబ్బాయిలు అయినాయి అన్నీ. ఇది కూడా బాగుంటుంది. ఇంకొంచెం ఆ నీళ్ళు అనేటివి కొంచెం. ఇంకొక విషయం ఏంటి తెలుసా, బీరకాయల నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు మనంలో పోసిన నీళ్ళు అన్నీ ఎక్కువైనాయి. ఒక మంట నాకు తగలిద్దాము. మూత తీస్తున్నా. కలర్ పూర్తిగా, అంటే పూర్తిగా ఉడికిన కలర్కి వచ్చేసింది. ఈ పింక్ ఏమో లైట్ పింక్ షేడ్, అంటే ఆనియన్ పింక్ అంటాం కదా, కరెక్ట్ ఆ కలర్ మారింది. అండ్ బీరకాయ కూడా కొంచెం. అన్నీ రెడీ సిద్ధం చేసుకున్నాం. దింపేసినాం. కొంచెం చల్లబన్నాయి. చేత్తో మిరపకాయలు తీసి ఇట్లా పెట్టేసిన. సరిపడా ఇంత ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు. మళ్ళీ మీరు 1 స్పూను 2 స్పూన్లు కాదు, దాని కింద ఉండే చింతపండు ఒక చిన్న ముక్క తీసి నాకు ఇస్తే, చిన్న రెబ్బ అంటారు. ఇక్కడ రెమ్మ అంటారు. టేస్ట్ కోసం, టేస్ట్ బాగుండాలని కొంచెం పులుపు. దంచు బాగా దంచు. గట్టిగా దంచినంటే ముఖం మీద పడుతుంది వచ్చి. మళ్ళీ నా అద్దాలు తీసినాయి నాకు అని. అందులో పచ్చిమిర్చి మంచి కారం మీద ఉన్నాయి. చెప్తాను కాయకారేతు అన్నారు. మళ్ళీ కలర్ టెక్స్చర్ మారింది. అంటే నల్ల చింతపండు జీలకర్ర వాడింది కదా, అందుకనే పడింది. ఇప్పుడు ఉల్లిపాయలు అట్లా లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనము బీరకాయ ఇలా వేస్తాను. ఓకే. సో ప్రతిసారి అంటే ఎప్పుడు ఇది చేసినా నేను ఏం చూస్తున్నా అంటే బేసిక్గా గ్రైండ్ చేసేటప్పుడు మేము ఇప్పుడు ఇన్ జనరల్ ఏం చేస్తామంటే ఉన్నాయి లేని మైబీ టైం సేవింగ్ లేకపోతే బద్ధకము ఏదో ఒకటి వేసి రుబ్బినామా గిర్రని అన్న ఒకటేసారి వేసేస్తాం అంతే గ్రైండర్లో. అదేమవుతుంది, కోల్గేట్ పేస్ట్ అవుతుంది. అప్పుడు పండ్లు తోముకోవచ్చు రకరకాలుగా. ఎప్పుడన్నా టక్కన దొరకలేదనుకో, అదే స్నోగా పూసుకోవచ్చు. అప్పుడు తెలుస్తుంది దాని గురించి. కానీ ఇక్కడ నువ్వు చేసే దాన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, దేనికి దానికి ఫ్లేవరు విమర్శగా తింటుంటే తగులుతుండాలి, టేస్ట్ దేని దాన్ని దాక్కుతుంది. టమాటో ఫ్లేవర్ టమాటోది, వేరే మనం ఏ కూరగాయ అయితే ఇది చేస్తున్నామో ఆ కూరగాయ అంతే, మళ్ళీ ఆనియన్. సో ఇది అమ్మా మ్యాజిక్ అంటే ఏదో అనుకుంటున్నా. రోటి మ్యాజిక్ నీ చేతిలో మ్యాజిక్. నా చేతిలో రోజు తినిపిస్తుంటే అంటే కూరలు డైరెక్ట్ చేస్తున్నా కానీ ఏంటబ్బా మళ్ళీ నేను చేసి ఇలా రాదేంటి అని చూస్తున్నా. అందరూ చేస్తే నువ్వు చేస్తే ఇలా వస్తే నా కాడ కిందకి వస్తావు, నువ్వే చేసుకొని తినావు. నాలంటూ చాలా మంది ఉంటారు, కొంతమంది రానోళ్ళు ఉంటారు. రానోళ్ళేమో మన వీడియో చూసి ఓకే ఇలా చేసుకోవాలని తెలుసుకొని చేస్తారు.
ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు వేసిన తర్వాత దాన్ని ఇబ్బంది పెట్టను నేను, ఎందుకంటే ఎట్లా ఫైనల్ నోట్లో ఇబ్బంది పెడతాం కాబట్టి రోట్లో ఇబ్బంది పెట్టడం. నోట్లో ఏం ప్రాసపడింది కదా, నోట్లో ఇబ్బంది పెట్టాను కాబట్టి రోట్లో ఇబ్బంది పెట్టను. అది భయపడదు, ఇదే ఉండ కచ్చ పచ్చగా ఉండండి. పచ్చడి అంటే చూర్ణంలాగా అసలు అంటే ఏముండ ఏమేసిండ్రు, ఇది కొత్తిమీర పచ్చడా, ఉల్లిపాయ పచ్చడా, తల్లిపాయ పచ్చడా అని ఏం అర్థం కాదు. ఇట్లా చూస్తానే ఓహో ఇది బీరకాయ పచ్చడి కదా, వేసుకొని తినాలి అనేటట్టు ఉండాలి. ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందంటే అని నేను చెప్పకూడదు, నువ్వే చెప్పుకోవాలి. నువ్వు చెప్పాలి, నీకు వేస్తాను. నీ ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుందని ఆలోచిస్తున్నాను. చూడగానే అసలు నా నోట్లో నీళ్ళు ఉంటున్నాయి. సాంప్రదాయం ప్రకారం నువ్వు తినాలి కాబట్టి నీకేస్తున్నా నేను. అసలు ఈ ఏంబియన్స్ వేడి వేడిగా పచ్చడి, అది అరటాకులో గ్రీన్ గ్రీన్గా అసలు బీరకాయ ఏమో నా ఫేవరెట్. అవునా, మరి ఇంతసేపు చెప్పలేదు లాస్ట్లో. ఇప్పుడు అంటే చూద్దాం ఎట్లా చేస్తున్నావు అని చూస్తున్నా. ఓకే, బీరకాయ, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ కూడా వచ్చింది, అది రావాలి ఫ్లేవర్, అది ఖచ్చితంగా మ్యాండేటరీ అది కాబట్టి. ఓకే, సో చూసేద్దాం. నేనైతే అందరిలాగా ఇట్లా అనుకో సుతారంగా నాకు తినడం రాదు, నోటి నిండా తినాలంటే మంచిగా ఒక ఫుడీ లాగా తింటా నేను. వెరీ గుడ్, ఓకే, యు ఆర్ ఎ గుడ్ గర్ల్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ ఈటింగ్, నో టాకింగ్. అటు బీరకాయ ఫ్లేవర్, జీలకర్ర, ఇటు ఆనియన్ నములుతుంటే ఆనియన్ కరకర, సన్నగా అక్కడక్కడ టమాటో ఫ్లేవర్ కూడా. మళ్ళీ దానికి తగ్గినట్టు ఉప్పు, నూనె లేదు అందులో, నూనె లేదు, ఎందుకంటే ఇప్పుడు నూనె లేదు. ఎన్ని ఉన్నా ఒక రెసిపీ ఇంత తొందరగా ఏమంటారు అందరూ, నూనె లేదు మళ్ళీ దీనికి పోపు పెట్టాలి, అవసరమే లేదు. నూనె లేనివన్నీ హెల్దీనే. ఇది అది కాకుండా మనం న్యాచురల్గా కుండలో కట్టెల పొయ్యి మీద వండి మనం ఇది రోట్లో నూరుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు నుంచి మనం ఒక పని చేద్దాం మామ, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. చెప్పు. ఒక ముద్ద పెట్టుకొని చెప్తా. తిను. నాకు ఫస్ట్ అయితే ఒక మాట, దీనిలో చింతపండు లైట్గా అటాక్ట్ పులుపు వస్తుంది మన వల్ల ఈటుగా. అంటే ఏది ఎంత వేయాలో అంతే వేయడం అనేది వంటగాడి లక్షణం. అది ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు చూడు. నేను ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసాను, మళ్ళీ వేసానా? ఒకసారి ఎంత ఉప్పు పడాలో అది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంటుంది ఉప్పు. అట్లా కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్కు ఉప్పు ఎంత పడుతుంది అని మైండ్ వీడు చెప్తాడు, తలకాయడు. అరే అంతే బేరా ఇంత తీసుకొని, ఈ చెయ్యి అప్పుడు అంతే తీసుకుంటుంది. ఈ మైండ్ ఆజ్ఞలను బట్టే కదా చెయ్యి ఎంత తీసుకునేది. అదే అట నన్ను మైండ్ ఆదేశించింది, నేను రోట్లు వేసి దంచేసాను. ఓకే, ఇది కథ. సో నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడైతే బేసిక్గా మనము వీఆర్ రన్నింగ్ ఫర్ మనీ ఆర్ అవుట్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. కరోనా వల్ల దానివల్ల ఎవరైతే డబ్బులు ఆదా చేసుకోవాలనుకుంటున్నారో, ఆయిల్ లేకుండా కొంచెం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక ఇది ఆప్షన్. అవును. సెకండ్, ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉన్నారో, ఇప్పుడు చాలా మంది మళ్ళీ మనం చెప్పినట్టు వెనక్కి వెళ్తున్నాం. సో నువ్వు చెప్పినట్టు మళ్ళీ ఇట్లా రివైవ్ చేసుకుంటే, మళ్ళీ ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉన్నారో, జిమ్ అది ఇది అంటారు కదా, దే కెన్ గో ఫర్ దిస్ ఫుడ్. ఓకే, సో హెల్త్ పరంగా మనీ పరంగా రెండు మనకే బెనిఫిట్ అవుతున్నప్పుడు మనం దీని పేరు మార్చారు అమ్మా, ఏదైనా మంచిగా బెనిఫిట్ షో లాగా బెనిఫిట్ వంట కదా. బాగుంది కదా ఐడియా, భలే ఐడియాలు ఉంటున్నావు అసలు, చాలా షార్ప్. మరి రెండు రకాలుగా మనకు కలిసి వస్తుంది కదా మామ. అవునవును, కరెక్టే. ఒకటి హెల్త్ పరంగా, రెండు డబ్బుల పరంగా. సరే, నన్ను తినకుండా అన్నం తిని క్లోజ్ చేద్దాం. నాకైతే సూపర్ గా నచ్చింది. మీ అందరికి ఈ హెల్తీ రెసిపీ కావాలంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి దాని తర్వాత మాకు కూడా చెప్పండి. చెప్పింది కదా మా కోడలు, ఇంత చెప్పిన తర్వాత నేను కూడా చెప్పడం బాగుండదు. బాయ్, మీరు కూడా ట్రై చేయండి.